అన్నయ్య త్వరగా రాలేదంటే తర్వాత నువ్వే లోపలికి వెళ్ళాలి. ఎంతమంది వచ్చారు? ఇంతవరకు 105 మంది వచ్చారు సార్. అందులో 20 మందిని మేము సెలెక్ట్ చేశాము సార్. ఎక్సలెంట్. నా ఆర్డర్ని మీరు చక్కగా ఫాలో చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఒక పెద్ద సైన్యాన్ని కంట్రోల్ చేయబోతున్నారు. అందుకే మీకు ప్రాక్టీస్. నా పథకం కూడా అదే. ముందుగా మనం డ్రాగన్ బూస్టర్ ని పట్టుకోవాలి. అతన్ని పట్టుకున్న తరువాత ఈ డ్రాగన్ సిటీలో ఉన్న సైన్యంతో మానవ డ్రాగన్ పోర్ని నేను సృష్టిస్తాను. ఎవరు లోపలికి వచ్చారు? సెక్యూరిటీని అలర్ట్ చేయండి. నా గురించి చెప్పాలంటే నేను చాలా రేసుల్లో పాల్గొన్నాను. ఇంకా నాకు డ్రాగన్ కి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఎలాంటి సమస్యనైనా నేను ఎదుర్కోగలను. నా మాట నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. ఒక రోబోట్ ఇంకొక రోబోట్ తో మాట్లాడుకుంటోంది. జాగ్రత్త. ఇవన్నీ ఏంటి? గేట్, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఎప్పట్లాగా ఓట్ పేడ్ పనే. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. కానీ ఇకపైన నీకు ఏ ఏ సమస్యలు రాబోతున్నాయో అది కూడా చెప్పు చూద్దాం. అలాగా? నేను నమ్మలేకపోతున్నాను. నేను వెళ్ళి అందరూ వెళ్ళిపోండి. ఆమెను నా దగ్గరకు తీసుకువచ్చి డ్రాగన్ సిటీ మీద దాడి చేయడానికి ఏర్పాట్లు చేయి. ఇప్పుడు ఓట్ కేట్ ని మిగతా రేసర్స్ ని తన ప్లాన్ కి ఉపయోగించుకోబోతున్నాడు. ఇంకా ఎక్కువ మందిని కలుపుకొని ఎక్కువ రేసులు చేసినట్లయితే స్ట్రాంగ్ అయిన ట్రాన్స్మిటర్ దొరికే అవకాశం ఉంది. తన దగ్గర ఇప్పటికే ఒకటి ఉంది కదా, మరి మరొకటి ఎందుకని? ఎలాగైనా దాన్ని అంతం చేసి మన కేట్ ని మామూలు మనిషిలా చేయాలి. వాడు నా పక్కనే ఉన్నాడు అనుకున్నాను. ముందుకు నడిపించి ఈ డ్రాగన్ సిటీని నాశనం చెయ్యాలి. అందుకు డ్రాగన్ బూస్టర్ ని పట్టుకోవాలి. ఓ ముఖ్య గమనిక, ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని డ్రాగన్ సిటీ అధికారులు ప్రకటించారు. చిత్ర విచిత్రమైన డ్రాగన్లు నగరం మీద దాడి చేసి అమాయకులైన ప్రజల్ని బలి తీసుకుంటున్నాయని చెప్పారు. అదిగో కిడ్, రండి వెళ్దాం. నేను డ్రాగన్ బూస్టర్ గా మరి మార్కెట్ లో రెడ్ ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకుంటాను. మీరిద్దరూ ఓట్ స్థావరానికి వెళ్లి ట్రాన్స్మిటర్ ని డీయాక్టివేట్ చేయండి. ఇక్కడ కోట వచ్చింది. సురక్షితమైన చోటుకి వెళ్ళండి కెప్టెన్. వీటిని నేను చూసుకుంటాను.
లోపలికి వెళ్ళడానికి ఇలా 4 కాళ్లతోనే వెళ్ళాలి అంటావా? అవును, అలాగే వెళ్ళాలి. చెప్పాను కదా. ఆ ట్రాన్స్మిటర్ అక్కడే ఉంది. ఆ ఓడో కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు సరిగ్గా పాడిని ట్రాన్స్మిటర్లో పడేలా వెయ్యి. తప్పుగా వేశాను. నేను నిన్ను గాయపరచడం ఇష్టం లేదు కేట్. నువ్వేం చేస్తున్నావు బౌ? అమ్మయ్యా, సరైన సమయంలో తప్పించుకున్నాం. చెప్పాం, నువ్వు ఇంకా దాన్ని డియాక్టివేట్ చేయలేదా? లేదు ఆర్థర్, నేను దానికోసమే వెళ్ళాను, కానీ అక్కడ ఒక చిన్న తప్పు జరిగింది. అది ఓవర్లోడ్ అయింది.